యా. సో మనం తెలుగులో చెప్పేటువంటి మీకు ఏం కావాలి, నాతో మాట్లాడు, నన్ను పిలువు, నాకు సహాయం చెయ్యి, నీ పుస్తకం తీసుకో, అతనిని కొట్టకు, నా కోసం తీసుకురా, అందరికీ నేర్పించు, నన్ను నమ్ము, నా పని చెయ్యి, నా నుండి నేర్చుకో. ఇలా నన్ను, నాకు, నా కోసం, నా మీద, నాతో, నా నుండి, అలానే అతనిని, అతని కోసం, అతనితో, అతని మీద, ఇతని మీద, ఈమె మీద, ఇలా సర్వనామంతో చెప్పేటువంటి కారక చిహ్నం. వీటికి కారక చిహ్నం జోడించినప్పుడు వాటిలో వచ్చేటువంటి చేంజెస్తో మనం చిన్న చిన్న సెంటెన్సెస్ నేర్చుకుందాము. ఓకేనా? సో యా, చరణ్. నాకు ఇవ్వు. मुझको दे दो। యా. నాకు ఇవ్వవద్దు. मुझे मत दे दो। నీకు ఏమి కావాలి? तुमको क्या चाहिए? అతనిని పంపు. उसको भेजो। అతనిని పంపవద్దు. उसको मत भेजो। అతనిని కూడా పంపు. उसको भी भेजो। అయితే అతనిని కూడా పంపవచ్చు కదా. तो उसको भी भेजो ना। మాకు చెప్పు. हमको बताओ। మాకు చెప్పవద్దు. हमको मत बताओ। మాకు కూడా చెప్పొచ్చు కదా. हमको भी बताओ ना। అయితే మాకు కూడా చెప్పు. तो हमको भी बताओ। మీకు ఏమి కావాలి? आपको क्या चाहिए? నాకు చూపించు. मुझको दिखाओ। నాకు చూపించవద్దు. मुझको मत दिखाओ। నాకు సినిమా చూపించవద్దు. मुझको चलचित्र मत दिखाओ। వాడిని పడుకోబెట్టు. उसको सुलाओ। వాడిని పడుకోబెట్టవద్దు. उसका उसको नहीं सुलाओ। మత్ సులాओ. उसको मत सुलाओ। అయితే వాడిని కూడా పడుకోబెట్టొచ్చు కదా. तो उसको भी सुलाओ ना। వారిని వదిలేయ్. उनको छोड़ो। వారిని వదలవద్దు. उनको मत छोड़ो। ఎవరిని పిలవాలి? किसको बुलाओ? बुलाऊं। ఎస్. అందరికీ తినిపించు. सबको खिलाओ। అందరికీ తినిపించవద్దు. सबको मत खिलाओ। అయితే అందరికీ తినిపించవచ్చు కదా. तो सबको खिलाओ ना। నన్ను పట్టుకో. मुझको पकड़ो। నన్ను పట్టుకోవద్దు. मुझको मत पकड़ो। అయితే నన్ను కూడా పట్టుకో. तो मुझको भी पकड़ो। అతనికి నేర్పించు. उसको सिखाओ। అతనికి హిందీ నేర్పించు. उसको हिंदी सिखाओ। అయితే అతనికి కూడా హిందీ నేర్పించు. तो उसको हिंदी भी सिखाओ। तो उसको भी हिंदी सिखाओ। అతనిని కొట్టవద్దు. उसको मत मारो। అయితే అతనిని కూడా కొట్టవద్దు. तो उसको भी मत मारो। నన్ను లేపు. मुझको उठाओ। నన్ను లేపవద్దు.
मुझको मत उठाओ। నన్ను త్వరగా లేపు. मुझको जल्दी से उठाओ। నన్ను రేపు మార్నింగ్ త్వరగా లేపు. मुझको कल सुबह उठाओ। जल्दी से उठाओ। వారిని పిలువు. उनको बुलाओ। వారిని పిలవవద్దు. उनको मत बुलाओ। వారిని త్వరగా పిలువు. उनको जल्दी से बुलाओ। అయితే వారిని కూడా పిలువు. तो उनको भी बुलाओ। ఎవరికి ఇవ్వాలి? किसको दूं? అతనిని నిద్రలేపు. उसको जगाओ। అతనిని నిద్ర లేపవద్దు. उसको मत जगाओ। అయితే అతనిని కూడా త్వరగా నిద్రలేపు. तो उसको भी जल्दी से जगाओ। మమ్మల్ని తీసుకువెళ్ళు. हमको ले चलो। మమ్మల్ని తీసుకువెళ్ళవద్దు. हमको मत ले चलो। అయితే మమ్మల్ని కూడా హైదరాబాద్ తీసుకువెళ్ళొచ్చు కదా. तो हमको भी हैदराबाद ले चलो ना। నన్ను ఆపకు. मुझको मत रोको। అయితే నన్ను కూడా ఆపవద్దు. तो मुझको भी मत रोको। అతనిని కూర్చోబెట్టు. उसको बैठाओ। అతనిని కూర్చోబెట్టవద్దు. उसको मत बैठाओ। అయితే అతనిని కూడా లోపల కూర్చోబెట్టు. तो उसको भी अंदर बैठाओ। అతనిని లోపల కూర్చోబెట్టవద్దు, బయట కూర్చోబెట్టు. उसको अंदर मत बैठाओ, बाहर बैठाओ। వెరీ గుడ్, థ్యాంక్ యూ. పద్మావతి మేడం మీరు చెప్పండి. जी सर। అందరినీ చదివించు. सबको पढ़ाओ। అందరినీ చదివించవద్దు. सबको मत पढ़ाओ। అందరినీ చదివించవద్దు, రాముడిని చదివించు. सबको मत पढ़ाओ, राम पढ़ाओ। రామ राम को सर, राम को पढ़ाओ। అతనిని చూడు. उसको देख लो। లేదా దేఖో, ఆల్సో నో ప్రాబ్లం. देखो। అతనిని చూడవద్దు. उसको मत देखो। అయితే అతనిని కూడా చూడు. तो उसको भी देखो। మమ్మల్ని కాపాడు. हमको बचाओ। మమ్మల్ని కాపాడవద్దు. हमको मत बचाओ। మమ్మల్ని రాముడి నుండి కాపాడు. हमको राम से बचाओ। అయితే మమ్మల్ని కూడా రాముడి నుండి కాపాడొచ్చు కదా. तो हमको भी राम से बचाओ ना। అతనిని పంపించు. उसको भेजो। ఇక్కడ सो పంపించడం అంటే ఇండైరెక్ట్ గా ఇక్కడి నుంచి అంటే పంపించే. लेकर భగావు, పరిగెత్తించు. ओह सॉरी परिगెత్తించండి ఓకే उसको भागाओ। భగావు भगाओ भगाओ। అంటే ఆ వాడు నాకు కనిపించకూడదు. భగా ఉస్కో యహాసి, గొడవ చేస్తున్నాడు అనుకోండి, వాడు ఇక్కడి నుంచి పరిగెత్తించి పంపించేశాయి. ఉస్కో భగావు యహాసి, అలా. ओके सर। నన్ను ఎంచుకో. मुझको चुनो। నన్ను ఎంచుకోవద్దు. मुझको मत चुनो। అతనిని అడుగు. उसको पूछो। అతనిని అడగవద్దు. उसको मत पूछो। అయితే అతనిని కూడా అడుగు. तो उसको भी पूछो। మమ్మల్ని నిద్రలేపు. हमको जगाओ। మమ్మల్ని నిద్ర లేపవద్దు. हमको मत जगाओ। మమ్మల్ని రేపు త్వరగా నిద్రలేపు. हमको कल जल्दी जगाओ। సో సేకున్నటువంటి మీనింగ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. తో, నుండి, కంటే, వలన. నాతో చెప్పు.
मुझसे कहो, నాతో చెప్పవద్దు. मुझसे मत कहो, నాతో చెప్పొద్దు, రాముడితో చెప్పు. मुझसे मत कहो, राम से कहो, అతని నుండి తీసుకో. उससे लो, అతని ले लो, నుండి డబ్బులు తీసుకో. उससे पैसे ले लो, అతని నుండి త్వరగా డబ్బులు తీసుకో. उससे पैसे जल्दी ले लो, నీకంటే మంచిది. तुमसे अच्छा है, నీకంటే మంచిది కాదు. तुमसे अच्छा नहीं है, నాతో గొడవ పడకు. मुझसे मत लड़ो, మాట్లాడు. నాతో గొడవ పడు. मुझसे लड़ो, అయితే నువ్వు నాతో గొడవ పడు. तो तुम मुझसे लड़ो, అతనిని అడుగు. उससे सॉरी अतन अड़कर उससे पूछो, మాతో కలువు. हमसे मिलो, మాతో కలవవద్దు. हमसे हमसे मत मिलो, నీ నీకు దూరంగా ఉండు. तुमसे दूर रहो, జనరల్ అలాగనము. సరే, అతనితో ఆడుకో. उससे खेलो, అతనితో ఆడుకోవద్దు. उससे मत खेलो, అయితే అతనితో కూడా ఆడుకో. तो उससे भी खेलो, నా నుండి నేర్చుకో. मुझसे सीखो, నా నుండి నేర్చుకోవద్దు. मुझसे मत सीखो, దానికంటే పెద్దది. उससे वह बड़ा है, దానికంటే పెద్దది కాదు. उससे वह बड़ा नहीं है, Yes. మీతో కలవనివ్వండి. आपसे मिलने दो, మీతో కలవనివ్వకండి. आपसे मत मिलने दो, మా మాకు భయపడకు. हम हमसे डरो मत, మాతో మాకు భయపడకు. నెగిటివ్ లోనే ఉందా? నాతో మాట్లాడకు. मुझसे मत बोलो, నాతో మాట్లాడకు వద్దు. అతనిని అడుగు. उस उससे पूछ सॉरी मांगो, అతనితో కోరుకో అని, అతని నుండి కోరుకో. నీకంటే ఉత్తమం. तुमसे बेहतर है, నీకంటే ఉత్తమం కాదు. तुमसे बेहतर नहीं है, నా ద్వారా రాయి. मुझसे लिखो, అతని చేత పని చేయించు. उससे काम करो, करावो, ఎస్. అతని చేత करावो, పని చేయించవద్దు. सॉरी उससे काम मत कराओ, ఎస్. మాతో కలువు. हमसे मिलो, जुड़ो, మాతో कलुपो, కలవవద్దు. हमसे मत जुड़ो, నా నుండి దాచు. मानो नानु मुझसे छुपाओ, నా నుండి దాయవద్దు. मुझसे मत छुपाओ, దానికంటే బలంగా ఉంది. उससे मजबूत है, దానికంటే బలంగా లేదు. उससे मजबूत नहीं है, దాని ఓకేనా? థ్యాంక్ యూ. थैंक यू सर। శ్రీవాణి మేడం మీరు చెప్పండి. నా వల్ల తప్పు జరిగింది. मुझसे गलती हुई। నా వల్ల తప్పు జరగలేదు. मुझसे गलत नहीं हुई। గలతీ. सर గలతీ. गलती ओके। అతని కంటే ముందుకు వెళ్ళు. उससे आगे बढ़ो। అతని కంటే ముందుకు వెళ్ళవద్దు. उससे आगे नहीं बढ़ो। మత్తబడు. मत వెళ్ళవద్దు। మమ్మల్ని అడగకు. हमसे मत पूछो। మమ్మల్ని అడుగు. हमसे पूछो। నా నుండి దాక్కోకు. దాగవద్దు. मुझसे मत छुपो। అతని నుండి నేర్చుకో. उससे सीख लो। అతని నుండి నేర్చుకోవద్దు. उससे सीख मत लो। మత్తు సీక్లో. నీకంటే గొప్పది.
तुमसे बढ़कर है సో తుమ్సే బడకర్ హై. బెహతర్ అంటే ఉత్తమం, బెటర్. ఇది గొప్పది, గ్రేట్ అని వస్తుంది. నీకంటే గొప్పది కాదు. तुमसे नहीं बढ़कर है బడకర్ నహీ హై. నాతో ఢీకొనవద్దు. मुझसे मत टकराओ ఉమ్. అతనిని పెళ్లి చేసుకో. उससे शादी करो అతనితో పెళ్లి చేసుకోవద్దు. उससे मत शादी करो షాదీ మత్ కరో. మాతో ప్రేమగా ఉండు. हमसे प्यार करो నాతో ప్రేమగా ఉండవద్దు. हमसे प्यार मत करो ప్రేమించు అన్నట్టుగా. నాలో చూడు. मुझ में देखो నాలో చూడవద్దు. मुझ में मत देखो అందులో పెట్టు. उसमें रखो అందులో పెట్టవద్దు. उसमें मत रखो అందులో పెట్టవద్దు, లోపల పెట్టు. उसमें मत रखो अंदर मत रखो అందరు రకం. अंदर रखो నీలో వెతుకు. तुम में ढूंढो ఎస్, ఏదైనా క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ నీలో వెతుక్కో. సో తుమ్మే ఢూంఢో. మాలో చూడు. हम में देखो మాలో చూడవద్దు. हमें मत देखो ఎస్, అందులో కలుపు. उसमें मिलाओ అందులో కలపవద్దు. उसमें मत मिलाओ నాలో వెతుకు. मुझ में खोजो నాలో వెతకవద్దు. मुझ में मत खोजो అందులో వెయ్యి. उसमें डालो అందులో వేయవద్దు. उसमें मत डालो నీలో శక్తి ఉంది. तुम में शक्ति है నీలో శక్తి లేదు. तुम में अ, शक्ति नहीं है మాలో వెతకకు. हमें मत ढूंढो मत हमें मत ढूंढो అందులో రంగు వేయి. उसमें रंगो Yes. రంగు డాలో లేదా రంగు అనేది డైరెక్ట్ వర్బ్ కూడా చెప్పొచ్చు. ఓకే, హరి సార్ మీరు చెప్పండి. సార్ డూండో అండ్ అది కోజో అన్న సేమా సార్ వెతుకు యా, అంటే కొంచెం ఎలా ఉంటుందంటే, డూండున అనేది ఏరియా వెరీ లిమిట్ ఉన్నప్పుడు ఉపయోగించాలి. ఓన్లీ మన ఇంటిలో, ఓన్లీ మన ఓకే ఆఫీసులో. ఓకే కోజో అనేది వ్యాస్ట్ ఉంటుంది ఏరియా, ఓకే వెతకవలసినటువంటిది. ఇప్పుడు నెట్ ఉందనుకోండి, సో నెట్ మే హమ్ ढूंढ रहा అంటే జస్ట్ వెరీ ఉంటుంది. సో ढूंढना, సర్చింగ్, లైక్ ఓకే సర్చింగ్, అది ఫైండింగ్, అలా గుర్తించుకోండి. ఓకే చెప్పండి హరీష్. నాలో తక్కువ ఉంది. मुझ में कम है। నాలో తక్కువ లేదు. मुझ में कम नहीं है। అందులో రాయి. उसमें लिखो। అందులో రాయవద్దు, ఇందులో రాయి. उसमें मत लिखो, इसमें लिखो। ఎస్, నీలో చదువుకో. मुझ में तुम में पढ़ो। మాపై इंटर में నమ్మకం बोला, ఉంచు. हम में विश्वास करो। మాపై నమ్మకం ఉంచవద్దు. अ, हम में विश्वास मत लिख नहीं मत करो। అందులో నీళ్లు పొయ్యి. उसमें पानी डालो। అందులో నీళ్లు పోయవద్దు, ఇందులో నీళ్లు పొయ్యి. उसमें पानी मत डालो, इसमें डालो पानी। पानी इसमें डालो। నాలో చూడకు. नालो चुड़क तुम मुझ में
मत देखो। అందులో సర్దు उसमें ప్యాక్ सर కరో तो सर ఉస్మే ప్యాక్ కరో हाँ, उसमें पैक करो। అందులో हाँ, సర్దవద్దు उसमें ఇందులో సర్దు ओके सर। उसमें पैक मत करो, इसमें पैक करो। నీలో ధైర్యం తెచ్చుకో तुम में साहस लाओ। నీలో ధైర్యం తెచ్చుకోవద్దు तुम में साहस मत लाओ। మాలో వెతకకు हम में मत ढूंढो। అందులో మంట పెట్టు उसमें आग जलाओ। అందులో మంట పెట్టవద్దు उसमें आग मत जलाओ। నాలోని తప్పులను చూడు मुझ में बुराई देखो। నాలో తప్పులను చూడవద్దు मुझ में बुराई मत देखो। లేదా గలతియాన్ తప్పులు అంటే గలతియాన్ गलत। డైరెక్ట్ చెప్పొచ్చు ఇందులో చెడు చూడొద్దు అని చెప్తున్నాను ओके सर। అందులో వేయకు उसमें मत डालो। అందులో వేయకు ఇందులో వెయ్యి उसमें मत डालो, इसमें डालो। నీలో మంచిని చూడు तुम में अच्छा है, अच्छा देखो। లేదా అచ్చాయి దేకో కరెక్ట్ వాడైతే ओके सर। మాలో అందరినీ చూడు हम में देखो सब। స- అందరినీ సబ్కో హమ్మే सबको देखो ओके सर, सबको देखो। हम में सबको देखो हम में सबको देखो। అందులో తాళం వేయి उसमें ताला लगाओ। అందులో తాళం వేయవద్దు उसमें ताला मत लगाओ। నాలో తొంగి చూడు मुझ में झांको। తొంగి చూడడం పీప్ ఓకే తొంగి చూడు అందులో నుండి తీయి उसमें से निकालो। అందులో నుండి తీయవద్దు उसमें से मत निकालो। చూడండి ఇక్కడ అందులో అంటే ఉస్మే మళ్ళీ పక్కనే ఇంకొక కారక చిహ్నం వచ్చింది నుండి ఉస్మే సే నికాల్ నిన్ను నువ్వు నమ్ము तुम में विश्वास रखो। నిన్ను నువ్వు నమ్మవద్దు तुम में विश्वास मत रखो। ఇలా చెప్పొచ్చు లేదా తుమ్ అప్నే పర్ విశ్వాస రఖో అని కూడా చెప్పొచ్చు మమ్మల్ని వదిలేయకు हम में मत छोड़ो। మమ్మల్ని హంకో పెట్టండి ఇక్కడ మమ్మల్ని వదిలేయవద్దు हमको मत छोड़ो। అందులో శుభ్రం చెయ్యి उसमें सफाई करो। Yes. శ్రావణి మేడం చెప్పండి Yes, sir. నా మీద వెయ్యి मुझ पर डालो। నా మీద వెయ్యవద్దు मुझ पर मत डालो। నా మీద వెయ్యవద్దు రాముడి మీద వెయ్యి मुझ पर मत डालो, राम पर डालो। అతనిని నమ్ము उस पर అతని ఓకే ఇక్కడ పర్ వచ్చింది ఏంటి సార్ మీద అంటే అయితే కదా అతని మీద అతని నమ్మకం ఉంచు అన్నట్టుగా ఓకే అతనిని అంటే యాక్చువల్గా ఉస్కో వస్తది కదా ఆ, సార్ ఇక్కడ ఉస్ పర్ కానీ అది రాంగ్ అవుతుంది ఇక్కడ ఉసుపర్ అనేది కరెక్ట్ ఓకే ఉస్ పర్ భరోసా కరో నీ మీద వదిలేస్తున్నా తుమ్ పర్ చోడ్తా హూ Yes. మీరైతే తుంపర్ చోటీ హూ అని చెప్పాలి ఓకే మా మీద వదిలేయి హమ్ పర్ छोड़ो మా మీద వదిలేయొద్దు हम पर मत छोड़ो పని మా మీద వదిలేయి काम हम पर काम छोड़ो దాని మీద రాయి उस पर लिखो దాని మీద రాయవద్దు उस पर मत लिखो నా మీద కోప్పడకు मुझ पर गुस्सा मत करो Yes. నా మీద కోప్పడు मुझ पर गुस्सा करो దాని మీద కూర్చోకు उस पर मत बैठो దాని మీద కూర్చో उस पर बैठो అయితే దాని మీద కూర్చోవచ్చు కదా तो उस पर बैठो ना
మా మీద శ్రద్ధ పెట్టు. हम पर ध्यान दो. కొంచెం మా మీద కూడా శ్రద్ధ పెట్టు. थोड़ा उस पर थोड़ा हम पर ध्यान दो. అతని మీద అనుమానించు. उस पर शक करो. అతని మీద అనుమానించవద్దు. उस पर शक मत करो. షక్. ओके. నన్ను నమ్ము. मुझ पर विश्वास करो. నన్ను నమ్మవద్దు. मुझ पर विश्वास मत करो. దాని మీద గుర్తు పెట్టు, మార్కు పెట్టు. ओके. उस पर निशान लगाओ. దాని మీద గుర్తు పెట్టవద్దు. उस पर निशान मत लगाओ. నీ మీద గర్వపడు. तुम पर गर्व है. మా మీద జాలి చూపు. हम पर दया करो. సార్ మా ఒక మీద డౌట్, యా, తుంపర్ గర్వ్ హై అన్నారు కదా సార్, గర్వపడు అంటే మరి పడడానికి అక్కడ యా. అంతే. జనరల్ గా తుంపర్ గర్భ, నీ మీద గర్వం ఉంది అని వస్తుంది. అవును సార్, అంతేనండి. అంతే. ఓకే సార్. మా మీద జాలి చూపు. हम पर दया करो. మా మీద జాలి చూపవద్దు. हम पर दया मत करो. దాని మీద రాయకు. उस पर मत लिखो. దాని మీద రాయి. उस पर लिखो. అయితే దాని మీద కూడా రాయొచ్చు కదా. तो उस तो भी उस पर लिखो ना. సో ఉస్ పర్ భీ पर भी लिखो ना. ओके. నా మీద నవ్వకు. मुझ पर हंसो मत. Yes. దాని I మీద have a question. యా, So, there's the sentence, right? Vishwas, that one, the యా. word Vishwas, right? Hmm. So, why can't they say tum par bharosa karo, like that? Can be. Because Okay. Vishwas is a Sanskrit originated word. Bharosa is a Hindi word. So you can use. Okay. దాని మీద నీళ్లు పోయకు. उस पर पानी मत डालो. నీ మీద నువ్వు ఆధారపడు. तुम पर निर्भर रहो. మా మీద వదిలేయి. हम पर छोड़ दो. మా మీద వదిలేయవద్దు. हम पर मत छोड़ दो. దాని మీద గురి పెట్టు. उस पर निशान लगाओ. నిశానా. ओके. निशाना लगाओ. దాని మీద నిస్- గురి. సార్ ఇందాక నిసాన్ అన్నది ఇంకోటి ఏంటి సార్ వర్డ్ చెప్పారు? మార్క్. ఓకే సార్. ఓకే సార్, నిషాన్. నిశానా. నా మీద ఎక్కకు. मुझ पर चढ़ो मत. నా మీద ఎక్కు. मुझ पर चढ़ो. నర్మదా మేడం మీరు చెప్పండి. ऐसा దాని మీదకు వెళ్ళకు. उस पर मत जाओ. ఇట్స్ లైక్ ఏ ఫ్రేజ్ లాగా ఉంటుంది. దాని మీద వెళ్ళక, దాని జోలికి వెళ్ళకు అంటూ ఉంటాం కదా. పర్ మంత్. నీ మీద రాసుకో. तुम पर लगाओ. నీ మీద రాసుకోవద్దు. तुम पर मत लगाओ. మా మీద వేయకు. हम पर मत जोड़ो. డాలో. डालो. మా మీద వెయ్యి. हम पर डालो. దాని మీద టేప్ అంటించు. उस पर टेप लगाओ. దాని మీద టేప్ అంటించవద్దు. उस पर टेप मत लगाओ. నా మీద అరవకు. मुझे पर मत चिल्लाओ. ముజ్ పర్. मुझ पर. నా మీద అరువు. मुझ पर चिल्लाओ. దాని మీద చూడు. उस पर देखो. దాని మీద చూడవద్దు. उस पर मत देखो. నిన్ను నువ్వు నమ్ము. तुम पर विश्वास रखो. నిన్ను నువ్వు నమ్మవద్దు. तुम पर मत विश्वास रखो. లేదా అప్నే పర్ అని కూడా చెప్పవచ్చు. మా మీద నింద వెయ్యి. हम पर इल्जाम लगाओ. మా మీద నింద వేయవద్దు.
हम पर इल्जाम मत लगाओ ఆ వర్డ్ దాని కరెక్టేనా సార్ ఇల్జామ్ మత్ లగావు. దాని మీద పని చెయ్యి. ఉస్ పర్ కామ్ కరో దాని మీద పని చేయవద్దు. ఉస్ పర్ మత్ కామ్ కరో కామ్ మత్ కరో. మత్ కరో సో ఉస్ పర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము, ఉస్ ప్రాజెక్ట్ పర్ కామ్ కరో అలా. ఓకే. సో కేలియే అనేటువంటి వర్డ్ ప్రొనౌన్స్కి యాడ్ అయినప్పుడు మై ప్లస్ కేలియే మే రేలియే, తుమ్ ప్లస్ కేలియే తుమ్హారే लिए, हम प्लस के लिए हमारे लिए. ओके ना. उसके लिए, इसके लिए, उनके लिए, इनके लिए, राम के लिए, सीता के लिए. ఓకే చెప్పండి. నా కోసం తీసుకురా. मेरे लिए लाओ నా కోసం చాక్లెట్ తీసుకురా. मेरे लिए चॉकलेट लाओ నా కోసం చాక్లెట్ తీసుకురావద్దు. मेरे लिए चॉकलेट मत लाओ అతని కోసం కొను. उसके लिए खरीदो అతని కోసం కొనవద్దు. उसके लिए मत खरीदो అతని కోసం కొనవద్దు, నా కోసం కొను. उसके लिए मत खरीदो मेरे लिए खरीदो నీ కోసం ఉంచాను. तुम्हारे लिए रखा है ఎస్. మా కోసం చెయ్యి. हमारे लिए बनाओ మా కోసం బిర్యానీ తయారు చెయ్యి. हमारे लिए बिरयानी बनाओ మా కోసం బిర్యానీ తయారు చేయొద్దు, చపాతీ తయారు చెయ్యి. हमारे लिए बिरयानी मत बनाओ चपाती बनाओ మీ పక్కావో కూడా వస్తుంది కదండి సార్ బనావో ప్లేస్ పకావో అంటే చపాతీ అనేది ఇట్స్ లైక్ నాట్ కుకింగ్, నో, లైక్ ప్రిపేర్ ఓన్లీ, నో. ఓకే మీకోసం ఉంది. आपके लिए है ఎస్. మీకోసం లేదు. आपके लिए मत है నహీ హై, లేదు. మీకోసం ఇక్కడ ఏమీ లేదు. आपके लिए इधर कुछ नहीं है వెరీ గుడ్. కుచ్ భీ నహీ హై. నా కోసం చేయకు. मेरे लिए मत करो నా కోసం చెయ్యకు, రాముడి కోసం చెయ్యి. मेरे लिए मत करो राम को करो రామ్ కే లియే. అతని కోసం పంపు. उसके लिए भेजो అతని కోసం పంపవద్దు. उसके लिए मत भेजो రాముడిని అతని కోసం హైదరాబాదు పంపు. र- राम ने उसके రాముకు लिए हैदराबाद राम को उसके लिए हैदराबाद भेजो నీ కోసం తీసుకో. तुम्हारे लिए लो నీ కోసం కొత్త మొబైల్ తీసుకో. तुम्हारे लिए नया मोबाइल खरीदो మా కోసం వదిలేయి. हमारे लिए छोड़ो మా కోసం వదిలేయవద్దు. हमारे लिए मत छोड़ो అతని కోసం ప్రార్థించు. उसके लिए प्रार्थना करो అతని కోసం ప్రార్థించవద్దు. उसके लिए प्रार्थना मत करो థ్యాంక్ యూ. అనిల్ సార్ మీరు చెప్పండి. यस सर నా కోసం చదువు. मेरा लिए पढ़ो మేరే లియే. मेरे लिए पढ़ो నా కోసం చదవవద్దు. मेरे लिए मत पढ़ो నా మళ్ళీ చెప్పండి. मेरे लिए मत पढ़ो నా కోసం చదవవద్దు, నీ కోసం చదువు. मेरे लिए मत पढ़ो तुम्हारे लिए पढ़ो అతని కోసం నీళ్లు తే. उसके लिए पानी लाओ అతని కోసం నీళ్లు తేవద్దు, టీ తీసుకురా. उसके लिए पानी मत लाओ चाय लाओ నీ టీ లాओ నీ కోసం వండు. तुम्हारे लिए पकाओ నీ కోసం వండవద్దు, మా కోసం వండు. तुम्हारे लिए मत मत पकाओ हमारे लिए पकाओ మా కోసం పాట పాడు. हमारे लिए गाओ మా కోసం పాట పాడవద్దు. हमारे लिए मत गाओ అతని కోసం ఎంచుకో. उसके लिए चुनाओ
చునో चुनो चुनो నా కోసం ఆగు मेरा लिए रखो रुको మేరీ मेरे लिए रुको నా కోసం ఆగవద్దు मेरे लिए मत रुको నా కోసం ఆగవద్దు రాముడి కోసం ఆగు मेरे लिए मत रुको राम के लिए रुको అతని కోసం లెటర్ రాయి उसके लिए लेटर लिखो అతని కోసం లెటర్ రాయొద్దు उसके लिए लेटर मत लिखो నీ కోసం చూడు तुम्हारे लिए देखो నీ కోసం చూడవద్దు నా కోసం చూడు तुम्हारे लिए मत देखो मेरा लिए देखो మేరా నీ అంటున్నారు ఒక్కొక్కసారి मेरे लिए ना सर जी యా చూడండి ఇక్కడ మేరేలియా అనేది ఫిక్స్డ్ ఎందుకంటే అక్కడ కేలియా అనేది కేలియా అనే వర్డ్ ఓకేనా ఇది కాలియే కేలియే కీలియా అనే వచ్చేటువంటి వర్డ్ కాదు ఫిక్స్డ్ దట్ ఈ సో దట్ నేను చెప్పిన మీరు చెప్పిన పిఎం చెప్పిన ఎవరు చెప్పినా మేరేలియే లేడీస్ చెప్పినా సరే ఓకేనా మా కోసం తీసుకురా हमारे लिए लाओ మా కోసం తీసుకురావద్దు हमारे लिए मत लाओ మా కోసం ఒక పిజ్జా తీసుకురా हमारे लिए एक पिज्जा लाओ అతని కోసం తలుపు తీయి उसके लिए दरवाजा खोलो అతని కోసం తలుపు తీయవద్దు उसके लिए दरवाजा मत खोलो నా కోసం కూర్చో मेरा लिए बैठो మళ్ళీ మేరాలియాన్ मेरे लिए बैठो నా కోసం కూర్చోవద్దు मेरे लिए मत बैठो అతని కోసం అలంకరించు के लिए सजाओ అతని కోసం అలంకరించవద్దు उसके लिए मत सजाओ నీ కోసం గొడవ పడకు हमारे लिए मत लड़ो మా కోసం పని చెయ్యి हमारे लिए काम करो మా కోసం పని చెయ్యొద్దు నీ కోసం పని చేసుకో हमारे लिए काम हमारे लिए मत करो हमारे लिए काम करो అతని కోసం గిఫ్ట్ తీసుకురా के लिए गिफ्ट लाओ అతని కోసం तोहफा తోఫా అతని కోసం గిఫ్ట్ తీసుకురావద్దు के लिए गिफ्ट मत लाओ నా కోసం ఏడవకు मेरा लिए मत रो నా కోసం ఏడు मेरा लिए रो మేరే అన్నారా मेरे लिए रो అతని కోసం టీ పెట్టు उसके लिए चाय बनाओ అతని కోసం టీ పెట్టవద్దు के लिए चाय मत बनाओ నీ కోసం ఆలోచించు तुम्हारे लिए सोचो నీ కోసం ఆలోచించవద్దు మా కోసం ఒకసారి ఆలోచించు तुम्हारे लिए मत सोचो हमारे लिए एक बार सोचो నా కోసం వేచి ఉండు हमारे लिए इंतजाम करो నా కోసం వేచి ఉండవద్దు हमारे लिए मत इंतजार करो అతని కోసం కష్టపడు के लिए मेहनत करो అతని కోసం కష్టపడవద్దు उसके लिए मत मेहनत करो ఓకే సార్ థ్యాంక్ యూ విజయ్ సార్ యా సో కా కే కి ఓఎఫ్ ఆఫ్ ఓకేనా ఒక్కటే గుర్తుంచుకోండి కా కే కి అనేది ఫాలోడ్ బై నెక్స్ట్ వర్డ్ యొక్క జెండర్ని బట్టి కా కే కి అని పెడుతున్నాము దాని ముందు వచ్చేటువంటి వర్డ్తో సంబంధం లేదు నా పని చెయ్యి मेरा काम करो నా పని చెయ్యవద్దు मेरा काम मत करो వాడి పేరు చెప్పు उसका नाम बताओ వాడి పేరు చెప్పవద్దు उसका नाम मत बताओ ఇక్కడ నేను ఆమె పేరు చెప్పు उसकी नो नो उसके उसके కానా हाँ ओके ఇక్కడ నామ్ అనే దాన్ని బేస్ చేసుకుని కా వచ్చింది తప్ప ఆమె అతను కాదు అదే చెప్తున్నాను నేను हाँ हाँ हाँ, ओके
ఆమె పేరు చెప్పు. उसका नाम बताओ. ఆమె పేరు చెప్పవద్దు. उसका नाम मत बताओ. నీ పుస్తకం తీసుకో. तुम्हारी किताब ले. ఇక్కడ తుమ్హారీ ఎందుకు వచ్చింది అంటే किताब किताब. కితాబ్ స్త్రీలింగం. నీ పుస్తకం తీసుకోవద్దు. तुम्हारी किताब मत ले. మా ఇంటికి రా. हमारे घर आओ. ఒకవేళ మీరు బాగా నొక్కి చెప్పాలి అంటే ఘర్కో ఆవు అని కూడా घर को. చెప్పొచ్చు. అందుకని హమారా కాకుండా హమారే పెట్టారు. ओके. మీ మాట విను. आपकी बात मानो. విను అంటే సును అనొచ్చు. ఇక్కడ ఒప్పుకో అనేటువంటి మీనింగ్ అన్నమాట. ओके. నా మాట విను. मेरे बात मानो. మేరీ బాత్ మాట. मेरी बात. ओके. నీ రాముడి మాట విను. राम का बात मानो. రాము కీ బాత్ మాను. राम की. ओके. राम की. ఎందుకని రామ్ కీ బాత్ అన్నాము? బాత్ వాడు. స్త్రీలింగం. ఎస్, బాత్ అనేటువంటి వర్డ్ స్త్రీలింగ శబ్దము. సో దట్ రామ్ కీ బాత్. ఓకే. నాకు సహాయం చెయ్యి. मेरी मदद करो. నిన్న మీరు అటెండ్ అయ్యారా క్లాస్ కి? अटेंडेंस. నాకు సహాయం చేయవద్దు. मेरी मदद मत करो. అతని డబ్బులు తీసుకో. उसके पैसे लो. అతని యొక్క డబ్బులు అన్నట్టుగా. అతని డబ్బులు తీసుకోవద్దు. उसके पैसे मत लो. నీ తప్పు సరిదిద్దుకో. तुम्हारी गलत सुधारो. గలతీ సుధారో. सुधारो. ओके. మా స్నేహితుడిని పిలువు. हमारे मित्र को बुलाओ. మా స్నేహితుడిని పిలవవద్దు. हमारे मित्र को मत बुलाओ. మీ కారు నడుపు. आपकी कार चलाओ. అంటే మీ యొక్క కారు. కారు అనేది గాడి. సో స్త్రీలింగ శబ్దము. మీ కారు నడపవద్దు, రాముడి కారు నడుపు. आपकी कार मत चलाओ. राम की कार चलाओ. నా చెయ్యి పట్టుకో. मेरे हाथ पकड़ो. నా చెయ్యి పట్టుకోవద్దు. मेरे हाथ मत पकड़ो. మేరా హాత్. मेरा हाथ. ओके. వాడి ఫోటో చూడు. उसकी फोटो देखो. వాడి ఫోటో చూడవద్దు. उसकी फोटो मत देखो. నీ పెన్ను తీసుకురా. तुम्हारी कलम लाओ. నీ పెన్ను తీసుకురావద్దు, నా పెన్ను తీసుకురా. तुम्हारी कलम मत लाओ. मेरी कलम लाओ. మా బట్టలు ఉతుకు. हमारे पकड़ो दो. మా कपड़े दो. బట్టలు ఉతకవద్దు. हमारे कपड़े मत दो. మీ సలహా ఇవ్వండి. आपकी सलाह दो. మీ సలహా ఇవ్వకండి. आपकी सलाह मत दो. నా మాట విను. मेरी बात सुनो. నా మాట వినవద్దు. मेरी बात मत सुनो. అతని చెప్పులు వేసుకో. उसके जूतो पहने पहने. అతని చెప్పులు వేసుకోవద్దు. उसके जीतो मत पहने. నీ వంతు కోసం వేచి ఉండు. तुम्हारी बारी का इंतजार करो. బారి అంటే టర్న్ అన్నమాట. ओके. మా పిల్లలకు నేర్పించు. हमारे बच्चों को सिखाओ. మా పిల్లలకు నేర్పించవద్దు. हमारे बच्चे को मत सिखाओ. మా పిల్లలకు హిందీ నేర్పించు. हमारे बच्चे को हिंदी सिखाओ. बच्चों को. ओके. నీ ఫైలు చదువు. आपकी फाइल पढ़ो. మీ ఫైలు చదవవద్దు. आपकी फाइल मत पढ़ो. అక్షయ్ సార్ మీరు చెప్పండి. అక్షయ్ సార్. అక్షయ్ గారు ఉన్నారా? సార్ నాకు ఒక డౌట్. స్త్రీలింగ శబ్దాల్లో సంథింగ్ ఏదో అన్నారు, అది ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్? ఇది కా కో కి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఎక్కడ కీ పెట్టాలి అంటే లేడీ సంథింగ్ అలా రిలేటెడ్ యా. వాటికి కీనా సార్ చూడండి. మీరు చెప్పారు?
ఫస్ట్ మనం నాన్ లివింగ్ థింగ్స్ లివింగ్ థింగ్స్ యొక్క జెండర్ ని తెలుసుకుంటేనే ఇది మనం చేయగలం. అదే కదా కాన్సెప్ట్. అవును. ఓకేనా? సో మనకి జెండర్ ఐడెంటిఫికేషన్ మీద స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? చాలా సింపుల్ ట్రిక్స్ తో చెప్తాను. సో దట్ మీకు చెట్టు ఏ జెండరు, లేకపోతే కిటికీ ఏ జెండరు, డోర్ ఏ జెండరు. హిందీలో రెండే జెండర్స్ ఉన్నాయి, స్త్రీలింగ్ పుల్లింగ్. సో ఓకే దట్ లివింగ్ థింగ్ అయినా నాన్ లివింగ్ థింగ్ అయినా నౌన్ ఉంది అంటే ఆ నౌన్ కంపల్సరీ ఏదో ఒక జెండర్ లోకి వస్తుంది. ఓకే సో లింగ్ అనేటువంటి టాపిక్ మీద స్పెషల్ క్లాస్ ఉంటుంది. కొంచెం అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఒకసారి చెప్పట్లేదు. ఓకే, చరణ్ యూ కంప్లీట్ రిమైనింగ్ 10. యా 23rd వన్. నీ కళ్ళు తెరువు. तुम्हारी आंखों खोलो, నీ కళ్ళు తెరవవద్దు. तुम्हारी आंखों मत खोलो, ఆంఖేం. आंखें। మాతో మాతో పాటు నడువు. हमारे साथ चलो, మాతో పాటు నడవవద్దు. हमारे साथ मत चलो, మీ సహాయం తీసుకో. आपकी मदद लो, మీ సహాయం తీసుకోవద్దు. आपकी मदद मत लो, నా సహాయం తీసుకో. मेरी मेरी मदद लो, యా, నా సైకిల్ తొక్కు. मेरी साइकिल चलाओ, నా సైకిల్ తొక్కవద్దు. मेरी साइकिल मत चलाओ, వాడి ప్రశ్నలను అడుగు. उसके सवाल पूछो, వాడి ప్రశ్నలను అడగవద్దు. उसके सवाल मत पूछो, మా ఊరికి రా. हमारे गांव चलो, మా ఊరికి రావద్దు. हमारे गांव मत चलो, నీ ఫైలు తీసుకురా. आपकी फाइल लाओ, మీ ఫైలు తీసుకురావద్దు. సార్ एक డౌట్ సార్. ఎస్ అండి. హమారే గావ్ చలో అంటే వెళ్ళు అనా అండి, రమ్మనా అండి? చలో అంటే పద, వెళ్ళు. పద అంతే కదా. ఆ, మరి అవును సార్. మరి కావచ్చు, చలో పద రా. అదే అక్కడ డౌట్ వచ్చింది సార్. రా అంటే ఆవో అదే అంటాం కదా. జనరల్ గా ఒక విషయం గుర్తుంచుకోండి. మనం కొంచెం లోకల్ అంటే భాష నేర్చుకునేటప్పుడు అంటే ఆవు అంటే రా అనే దగ్గర స్టిక్ అయిపోకుండా ఇలాంటి వర్డ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే. మీ ఫైల్ తీసుకురా, ఆప్కి ఫైల్ లావు. ఓకే. సో అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి నాలో, నా మీద, నా కోసం, నా నుండి, నా కోసం, మేరే లియే, మే ముझ పర్. ఓకేనా? సో అసలు వీటికంటూ ఈ అతనిని, ఆమెని, ఆమెకి, ఆమె కోసం వీటిని ఏమంటారు అనేటువంటి ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది కదా. ఎస్ లేదు సార్. సార్ తాకేకి అనే డౌట్ని పక్కన పెట్టేస్తే మిగతావైతే ఓకే. నా కోసం, నా మీద, నాతో, నీతో, మీతో, ఇవి ఎక్కువగా మనం భాషలో ఉపయోగించేటువంటి సర్వనామ శబ్దాలు. ఓకే. సో సార్ మేరా అనేది పుల్లింగ్ కి, మేరీ అనేది స్త్రీలింగ్ వాడతాం. ఎస్ సార్. సో ఇక్కడ చూడండి, మేరా అనేది అందరూ ఉపయోగించేది. కానీ మేరా అన్నాము అంటే తర్వాత వాడు పుల్లింగ శబ్దం అయి ఉంటుంది. ఇప్పుడు మేరా ఘర్, నా ఇల్లు. పద్మావతి మేడం అయినా సరే మేరా ఘరే అనాలి, ఎందుకంటే ఘర్ అనేది పుల్లింగ శబ్దం కాబట్టి. సో నేను మీకు ఏం చెప్పాను, ఈ మేరా, మేరే కానీ తాకేకి కానీ నెక్స్ట్ వర్డ్ని ఫాలో అవుతాయి. నెక్స్ట్ వర్డ్ని ఫాలో అవ్వడము అంటే ఏంటి, నెక్స్ట్ వర్డ్ యొక్క జెండర్ని ఫాలో అవుతాయి. ఓకేనా? సో నేను బాయ్ని కాబట్టి, జెంటని కాబట్టి మేరా అలా ఉండదు. ఓకేనా? నేమ్స్ కూడా మేరాయే వస్తుంది కదా సార్.
పేర్లు చెప్పడానికి కూడా మేరా. అర్థం కాదు. పేరండి, నేమ్, పేర్లు చెప్తాం కదా, ఆ, మేరా మే- నామ్ అంటాం. ఇది మేరా నామ్. అందరూ మేరా నామే అనాలి, నాట్ మేరీ నాము మేరే నాము అనాలి. ఓకే సార్.